వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సైదాపూర్ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ భవన్ గేట్ వద్ద పార్టీ కార్యకర్తలను కలుసుకున్న ఎంపీ వద్దిరాజు. పదవి విరమణ పొందిన ఎస్ఐని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం లేకపోవడం వలన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన కరువు. కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుండి విడుదలైన నీరు ఆలేరు పట్టణంలోని పెద్ద వాగులోకి రావడంతో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సంఘమిత్ర సేవా సమితి ఆలేరు వారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలకు డబుల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర నల్గొండలో పనిచేసి పదవి విరమణ చేసిన వై రమేష్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్కు ఘనంగా వీడ్కోలు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న మేడి హరికృష్ణ. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలన్న డాక్టర్ పిడమర్తి రవి. అధికారుల సర్వేపై కలెక్టర్ స్పందించాలన్న జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. గుర్రంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా పంచాయతీ కార్యదర్శి మారం వెంకటరెడ్డి రత్నమాల పదవి విరమణ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, సైదాపూర్ గ్రామాల చెరువులకు నీరు అందించే దిశగా జలయజ్ఞంలో భాగంగా చెరువులు, కాల్వలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించి అనంతరం అధికారులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, సైదాపూర్ గ్రామాల చెరువులకు నీరు అందించే దిశగా జలయజ్ఞంలో భాగంగా చెరువులు, కాల్వలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించి అనంతరం అధికారులతో మాట్లాడారు. మల్లన్న సాగర్ నుండి గండి చెరువు, సైదాపూర్ చెరువుకు నీరు విడిచిపెట్టాలని ఆదేశించారు. గండి చెరువుకు వెళ్లే కాల్వ నుండి సైదాపూర్ గ్రామానికి వెళ్లేందుకు మరొక కాల్వను సొంత నిధులతో ఏర్పాటు చేసి సైదాపూర్ చెరువు నింపాలని అధికారులకు సూచించారు. అనంతరం మల్లాపూర్ గ్రామానికి వచ్చే కాల్వ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఒక్క నిమిషం పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ అథౌ దీపారాధన కృత్వా అనుగ్రహ సిద్ధ్యర్థం నివారణమస్తు పద్మావతి అలివేలు నారసింహస్వామి అనుగ్రహ సిద్ధి. నేను కంప్లీట్ చేసినందుకు మన గ్రామ మొట్టమొదటి సర్పంచ్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఆ పనులు కూడా కంప్లీట్ చేసి ఈ ఊరికి ఒక మంచి కార్యాలయం ఏర్పడడానికి మనస్ఫూర్తిగా కట్టించిన వాళ్ళందరూ కూడా తొందర పడతాయి కదా.
ఓకే జై కాంగ్రెస్ వీళ్ళల నాయకత్వం వీళ్ళల నాయకత్వం అయితే వీడియో వస్తుంది హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీ రామారావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు అంతకుముందు మాజీ మంత్రి మహమ్మద్ అలీతో పాటు తెలంగాణ భవన్ గేట్ వద్ద పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీ రామారావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు అంతకుముందు మాజీ మంత్రి మహమ్మద్ అలీతో పాటు తెలంగాణ భవన్ గేట్ వద్ద పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ పొందిన ఎస్ఐ శంకరయ్యను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నల్గొండ జిల్లా స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ పొందిన ఎస్ఐ శంకరయ్యను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సత్కరించి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 40 సంవత్సరాల పాటు పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించి పూర్తి ఆరోగ్యంతో నేడు పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు. భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు తలెత్తినా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు. అనంతరం పదవి విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బీ డిఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్స్ షబ్బీర్, సబిత, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, సోమయ్య మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలని ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు జూన్ 24 నుండి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం లభించడంతో మండల స్థాయి అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలని ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు జూన్ 24 నుండి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం లభించడంలో మండల స్థాయి అధికారులు విఫలమవుతున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నప్పటికీ అవి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అత్యధికంగా వచ్చే ధరణి సమస్యల వలన రైతులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ నిరాశ చెంది ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజావాణి కార్యక్రమంలో చేసిన దరఖాస్తులకు కూడా పరిష్కారం లభించక రైతులు, ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి రావడానికి, దరఖాస్తు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక గ్రామ పంచాయతీరాజ్ శాఖ పైన అంతే ఫిర్యాదులకు గ్రామ పంచాయతీలో నిధులు లేమి కారణంతో ఫిర్యాదుదారునికి పేపర్ ద్వారానే సమాధానం చెబుతుండడం వలన ఫిర్యాదుదారుల ప్రజావాణి కార్యక్రమానికి రావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమంలో చేసిన ఫిర్యాదులకు
క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదులకు తగిన పరిష్కారం లభించే విధంగా చూడాలని ప్రజలు సత్యన్యూస్ ద్వారా కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు కోరి సాయిరాం గారు మాట్లాడినట్టుగా ఇక్కడ రకరకాల కారణాలతోని ప్రజావాణి కార్యక్రమం అనేది కుంటుపడుతున్నది. ఇక్కడ వచ్చినటువంటి దరఖాస్తులని సత్వరమే పరిష్కరించి వాటికి ఒక పరిష్కార మార్గం చూపే విధంగా జిల్లా ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే గ్రామీణ స్థాయిలోనే ప్రజలకు మేలు కలగాలని చెప్పేసి ఈ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిరో ఆ ప్రజావాణి కార్యక్రమానికి సరైన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకొని అందుకు అనుకూలంగా సమస్యలను పరిష్కరించడానికి అధికారులను చెప్పాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ O2 స్టూడియో వెంకటేశ్వర్లు సత్యమేస్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి సోమవారము ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 24 నుండి ప్రతి సోమవారము మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రజావాణి కార్యక్రమము మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రజావానికి సరైన స్పందన లభించడం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రెవెన్యూ పరంగా వచ్చినటువంటి అధిక దరఖాస్తులకు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎలాంటి పరిష్కారం కూడా లభించకపోవడము, అదేవిధంగా పంచాయతీరాజ్లో ఉన్నటువంటి సమస్యల కొరకు కొన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటికి సంబంధించి బడ్జెట్ లేని కారణంగా కొన్ని పనులు అదేవిధంగా ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా పెండింగ్లోనే ఉంటున్నవి. పేపర్ పూర్వకంగా ఇచ్చినటువంటి దరఖాస్తులకు అదే పేపర్ పూర్వకంగా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది, కానీ వాటికి ఎలాంటి స్పందన లేదనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ ఉండేటువంటి కానీ జిల్లా అధికారులు ఉన్నతాధికారులు ఈ ప్రజావాణి కార్యక్రమం పైన వచ్చినటువంటి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం లభించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై మనము ఇక్కడ ఉన్నటువంటి కోరి సాయిరాం గారితో మాట్లాడదాము. వీరు అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు. వారు కూడా ప్రజా విషయాలపైన అవగాహనతో వారు ఏం చెప్తారు వారి మాటలు తెలుసుకుందాము. నమస్కారం అన్న, ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంది? అసలు ఎక్కువ వాటి పబ్లిక్లో వాటిపైన వచ్చిన దరఖాస్తులకు సరైన స్పందన లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతనే మీరు ఏం చెప్తారు? ప్రజావాణి కార్యక్రమం అనేది మంచి వండర్ఫుల్ కార్యక్రమం. ఎందుకంటే జిల్లాకు పోకుండా ఇక్కడ మండల స్థాయిలో పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే రెవెన్యూలో మాత్రం ఎలాంటి పనులు జరగట్లేదు. రెవెన్యూ సందర్భించి అయితే పంచాయరాజ్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కాడ లైట్లు లేవు, ఒక కాడ మోరీలు చక్కగా లేవు, ఒక కాడ ఇది లేదంటే అసలు వాళ్ళకు కొన్ని నిధులే లేవు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరింది. ఇక్కడ ఇన్ టైంలో స్థానిక ఎన్నికలు జరపకపోవడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయరాజ్ ఏమైతే ఉన్నదో అక్కడ నిధులు లేక ఈరోజు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇక రెవెన్యూ తీసుకుంటే మాత్రం రెవెన్యూ పూర్తిగా నిర్వీర్యం చెందింది. ఎందుకంటే రెవెన్యూ పోతే ఎవడు ఒక పానీ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. ఇలా ఏ రెవెన్యూ ఆఫీస్లో పోయినా పైసలు ఇస్తేనే పానీలు ఇచ్చే పరిస్థితిలో ఉంది. అక్కడ సిబ్బంది కొరత ఒకటి ఉన్నది. ఏ ఒక్క సమస్యను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా విద్యార్థులకైనా ఈ ధరణి అయితే ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణలో దరిద్రం దొరబడ్డది. ఈ ఉన్న విఆర్ఓ సమస్యను తీసేయడము మొత్తం తెలంగాణలో రెవెన్యూను మాత్రం నాశనం పట్టించింది, ఇలా ఫస్ట్ పట్టించింది. ఇప్పుడు అదేవిధంగా ప్రజావాణిలో దరఖాస్తులు చేసినప్పుడు ఇప్పుడు మన మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 202 దరఖాస్తులు రావడం జరిగింది జూన్ 24 తారీఖు నుంచి. అందులో అత్యధికంగా 180 పైగా దరఖాస్తులు రెవెన్యూ సంబంధించినవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రెవెన్యూ సంబంధించినటువంటి దరఖాస్తుల్లో అవి సత్వరమే వారి పరిష్కారం దొరకకపోవడము, ఇంకా కూడా పెండింగ్లో దాదాపు ఒక 50 వరకు ఇంకా కూడా పెండింగ్లోనే కనబడుతున్నాయి. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావట్లేదని దరఖాస్తుదారులు తెలుపుతున్నారు. అయితే ఆ సమస్య ఎందుకు ఆగిపోతుందంటే ఇక్కడ కరెక్టు ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే దాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేనే గతంలో ఒక కాంప్లైంట్ ఇచ్చినట్టు 3 years బ్యాక్ ఇస్తే 2 సార్లు అప్లై చేసిన మందులు చేసినా కానీ రెవెన్యూ
ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి వచ్చే లాభాలు కానీ ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇలా వాళ్ళని ఏం చేయమంటున్నాం, వాళ్ళకి ఎంతసేపు రిజిస్ట్రేషన్లు సిబ్బంది లేదు. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ దృష్టి పెట్టి పైన అధికారుల దృష్టి పెట్టి ఆ సమస్యను తక్షణమే పరిష్కరిస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కాకుండా నాంపల్లి మండలంలో ఎక్కువ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటిది మన ఇది రోడ్ల సమస్య చాలా ఘోరంగా ఉంది. 4 సెంట్లు పడితే మనం పోలేము. అది తక్షణమే మరి ఇటు పంచాయతీరాజ్ వాళ్ళు తీసుకుంటారా, ఆర్ఎంబీ వాళ్ళు తీసుకుంటారా, తక్షణమే దాన్ని తీసుకోవాలని చెప్పేసి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుండి విడుదలైన నీరు సోమవారం పట్టణానికి పెద్దవాగులోకి రావడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కొండ పోచమ్మ మల్లన్న సాగర్ నుండి విడుదలైన నీరు సోమవారం పట్టణానికి పెద్దవాగులోకి రావడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలకు మంచి పని చేస్తున్నా కూడా ఆరోపణలను చేయడం అలవాటు అయిపోయిందని, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో గోదావరి నీళ్లను ఆలేరు నియోజకవర్గానికి తీసుకొచ్చారని ప్రశ్నించారు. మీరు ఎప్పుడైనా నియోజకవర్గ ప్రజలలో గ్రామాలలో ఉన్న చెరువులను నింపారా అని అన్నారు. గత కొన్ని రోజుల నుండి ముఖ్యమంత్రి మరియు మంత్రులను బ్రతిమలాడుతూ గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఆలేరు నియోజకవర్గ రైతు కాళ్లను కడుగుతున్నానని తెలిపారు. గతంలో వర్షాలతో వాగులు చెరువులు ప్రవహించేదని, ఇప్పుడు అంతా కరువు కాలంలో నీళ్లు నింపటం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని, గత ప్రభుత్వం కనీసం మల్లన్న సాగర్తో చెరువులను కూడా నింపలేకపోయారని అన్నారు. కొండపోచమ్మ తాపాస్పల్లి రిజర్వాయర్లలో నింపి నియోజకవర్గానికి వీళ్లతో సస్యశ్యామలంగా చేస్తున్నామని తెలిపారు. మీరు దుర్మార్గంగా ఆరోపణలు చేయడం సిగ్గు చేయటానికని, ఇలాంటి ఆరోపణలు చేస్తే మీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. చేసిన ఫోన్ చేసినా కానీ వస్తలేడు, లేవడతలేడు కూడా, లేవడతలేడు. కొట్టి ఏదో మేము తెచ్చినామని కాదు. గోదావరి నీళ్ళు ఆలేరుకి ఇంతవరకు కడిగిర్రా? ఇక్కడ దుర్గమ్మ దగ్గర దుర్గమ్మ కాళ్ళు కడిగిర్రా? ఇవాళ మేము ఆలేరు రాత్రి 1 గంటకు నీళ్లు పోని మా నాయకులంతా వచ్చి కాళ్ళు కడుగుతున్నాం. మేము రైతుల కన్నీళ్ళు తీస్తున్నాం. తపాసుపల్లి నీళ్లు వచ్చేది ఉండే, తపాసుపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది. అక్కడి నుంచి తపాసుపల్లి ప్రారంభిస్తే తపాసుపల్లి నుంచి కొన్ని బొందుగుల మీరు ఎప్పుడైనా నింపిరా? ఇలా 2 పంపులు ఆన్ చేసి తపాసుపల్లి నింపి తపాసుపల్లి నుంచి నేను కొన్నే బొందుగుల కుర్రారం కొలంపాక నీళ్ళు తెస్తే మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? రండి నా వెంబడి. వాటికి మీరు నమ్మితే హైదరాబాద్ పోకుండా 10 రోజులు ప్రాజెక్టుల వెంబడి తిరిగి మంత్రులను బతలాడి మంత్రుల కాళ్ళు మొక్కి మా రైతుల గోదావరి నీళ్ళతో రైతుల కాళ్ళు కడగాలని నేస్తే దీని మీద కూడా ఇక దుర్మార్గంగా మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఈ నీళ్ళు కానొస్తలేవా? వర్షం వస్తే దేవుడు కరుణిస్తే, ఆ దుర్గమ్మ కరుణిస్తే వాగిపోయేది. ఏదన్నా మల్లన్న సాగర్ నుంచి ఒక్క సుక్క నీళ్ళు తెచ్చిర్రా? కనీసం గంధమల్ల నింపిర్రా? ఇలా కొత్త ప్రాజెక్ట్ కొత్తగా ఏం కట్టలేగా మేము. గంధమల్ల ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చేది రాలే కదా. ఒకడంటాడు అవి కాళేశ్వరం అంటాడు. కాళేశ్వరం గంగలు కలిసింది, మేడిగడ్డ గంగలు కలిసింది. ఎస్ఆర్ఎస్పి నుంచి కొండపోచమ్మకి నింపి, ఎస్ఆర్ఎస్పి నుంచి మన మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నాం. ఇక దీన్ని కూడా ఇంకా నమ్మకపోతే ఇంతకన్నా దరిద్రం లేదు. మీ 10 ఏళ్లలో మీ గవర్నమెంట్లో జలయజ్ఞం చేసిరు, జలయజ్ఞం పేరు ధనయజ్ఞం చేసిరు. ఆలేరులో ఒక్క చెరువు నింపిరా మీరు? కనీసం గంధమల్ల చెరువు నింపిరా? గంధమల్ల ప్రాజెక్ట్ అని 9.8 అన్నారు, 4.8 అన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక 1.41 టీఎంసీ గంధమల్లని చేస్తున్నాం. ఎందుకంటే శాంక్షన్ వచ్చే వరకు 6 నెలలు అవుతుంది. ప్రాజెక్ట్ వరకు అప్పటిదాకా మా రైతులు కన్నీళ్ళు తిరగాలి కదా, కనీసం తాగునీళ్ళు కన్నా కావాలి కదా. అందుకోసమే మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపిన. అప్పుడే మేము నింపినామంటే మరి ఎక్కడ పోయింది అప్పుడు నింపితే? మల్లన్న సాగర్ నుంచి కనీసం ఒక్క సుక్క నీరు ఇయ్యాలి మీరు. ఇలా గంధమల్ల నింపినాం. గంధమల్ల నుంచి అక్కడ చెక్ డ్యామ్ల ద్వారా గౌరేపల్లి ఇలా అలుగు పోస్తుంది.
కాసారం అందింది, సాదివేలు అందింది. అరే దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేసేట్లా? నేనేమంటున్నా, ప్రతిపక్షాలకు ఎలక్షన్లప్పుడే రాజకీయం చేయరి. నీళ్ళ విషయంలో ఇంకేమైనా చెరువు నింపాలంటే నాకు చెప్పుర్రి. నేను మా మంత్రిని బతలాడతా, మా ముఖ్యమంత్రిని బతలాడతా, ఆలేరును సస్యశ్యామలం చేస్తా. నీ పార్టీ నా పార్టీ కాదు, రైతులకు నీళ్ళు అందించడమే ముఖ్య ధ్యేయం. ప్రజలు ఆశ్రయించి ప్రభుత్వం వచ్చింది, ఇంకా రాజకీయాలు ఎందుకు? ఏ చెరువు కన్నా నీళ్ళు అవకాశం ఉంటే ఆ చెరువు నింపడానికి ఇంకా 20 రోజులైనా నెలైనా గోదావరి నీళ్ళు ఆలేరులో పారుతూనే ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే గంధమల్ల నింది గోదావరి నీళ్లు ఆలేరు ప్రాంతం నుంచి గుండాల మూతుకు దాకా పోతున్నాయి. అక్కడ నవాపేట నీళ్లు గుండాలకు అందినాయి, తపాసిపల్లి నీళ్లు రాయపేట మందం అందినాయి, కొండపోచమ్మ నీళ్లు తుర్కపల్లి నుంచి యారుట మండలం అందినాయి. ఇది దుర్గమ్మ సాక్షిగా మరి మీరు ఎవరైనా ప్రమాణం చేస్తారా? మీరు వస్తారా? నిరూపించాలి. 4 ప్రాజెక్టుల నుంచి ఇలా నీళ్ళు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, మా రైతులది. దీన్ని కూడా రాజకీయం చేస్తే ఇక అంతకు దుర్మార్గం ఉండే, మీకు పుట్టగదులు ఉండే. రేపు సాంఘిక సంస్థల్లో మీరు గ్రామాలలో కూడా తిరగరు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామంలో సంఘమిత్ర సేవా సమితి ఆలేరు వారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలకు డబుల్ డెస్క్ బెంచీలు మరియు విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొట్ల సంపత్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామంలో సంఘమిత్ర సేవా సమితి ఆలేరు వారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలకు డబుల్ డెస్క్ బెంచీలు మరియు విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొట్ల సంపత్ మాట్లాడుతూ విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో సమాజానికి సేవ చేయడంలో సంఘమిత్ర సేవా సమితి ముందుంటుందని, కుటుంబాల భవిష్యత్తును మార్చే శక్తి విద్యకు ఉంటుందని, అందులో ప్రాథమిక విద్య చాలా ముఖ్యమైనదని, అందులో భాగంగానే విద్యార్థులకు బెంచీలు, మంచినీళ్ళ బాటిల్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం బైరి మహేందర్ గౌడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయురాలు రాణి, సంఘమిత్ర ప్రధాన కార్యదర్శి కత్తుల శంకర్, సాయిగూడెం పాలకేంద్రం చైర్మన్ రాములు, మాజీ వార్డు మెంబర్ బైరి నర్సయ్య గౌడ్, మాజీ వార్డు మెంబర్ మధ్యపాక రత్నాకర్, కుండే గణేష్, చింతకింది శ్రీధర్, బడుగు జహంగీర్, వడ్డేమాన్ నరేందర్, సంగి స్వామి, మాస కృష్ణ, బొడ్డు సత్తయ్య, ఆలేటి నర్సయ్య, సంగి వేణు తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళకి కలిగించిన సంతోషమే మాకు అది మా సంఘమిత్ర సేవా సమితికి ఒక బలం చేకూరుస్తుంది. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఇప్పుడు ఏ అన్యం పుణ్యం తెలియని ఈ చిన్నారులు బెంచీల మీద కూర్చున్నాక వాళ్ళ నవ్వును చూడడానికి మేము ఇవన్నీ చేస్తాం. సో అదే పరంగా ఇప్పుడు ఆలేరులో ప్రస్తుతానికి ఆలేరు ఇంకా పటేల్గూడెంలో మేము ఉచిత ట్యూషన్లు పెట్టాము. దాదాపు 6 నెలలు అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాం. అది ఒక ట్యూషన్కి దాదాపుగా 25 నుంచి 40 మంది వరకు రోజు పిల్లలు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో చదివిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత కొంతమంది అంటే తల్లిదండ్రులు అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా ట్యూషన్లు చెప్పియాలి, లేకపోతే అరే ఓ నెలకు 500 పెట్టి ట్యూషన్కి ఏం పంపిస్తాం, ఉండనిది అది స్కూల్ అనే చదువు సాల్తీ అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు. సరే, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న ఏదైతే టాలెంట్, ప్రతి పిల్లల దాంట్లో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరు మొద్దులు కాదు, ఎవరు ఏది కాదు. ప్రతి పిల్లల దాంట్లో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గమనించి వాళ్ళకి ఒక చేయూతని ఇవ్వగలిగితే కనుక వాళ్ళు రేపు మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు గుర్తు చేసుకుంటారు, ఆ రోజు మా తాత నాకు ఈ పని చేయకుండా ఉంటే నేను ఈరోజు ఈడు ఉండకపోతుండే, లేకపోతే అన్న నాకు ఈ రకంగా సాయం చేయకుంటే నేను ఈరోజు ఈడు ఉండకపోతుండే అని చెప్పేసి. సో ఆ రోజులు రావాలంటే మీరు పిల్లల దాంట్లో వాళ్ళ టాలెంట్ని గమనించి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే, అంటే తర్వాత స్థాయికి తీసుకుపోయే ఆలోచనలు కూడా టీచర్లు కానీ ప్రిన్సిపల్ గారు కానీ చేస్తారని అనుకుంటా. వాస్తవానికి ప్రిన్సిపల్ గారి టార్గెట్స్ చాలా నచ్చినాయి నాకు. వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి కల్లా నా పిల్లల్ని నేను ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మంచి స్థాయికి నేను తీసుకుపోగలుగుతాను ఒక గట్టి నమ్మకంతో ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వాస్తవానికి మనం అనుకుంటుంటాం అందరూ ఆ రకంగా పట్టించుకోరు.
నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇక్కడ ఉన్నా, చేసిన, చూసుకున్నా, వెళ్ళిపోయినా అని చెప్పేసి అంటారు. చాలామంది అట్లుంటారు. కానీ సార్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే మీలాంటి ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ప్రతి స్కూల్లో ఉండడం చాలా ముఖ్యం వాస్తవానికి. అండ్ సంఘమిత్ర సేవా సమితి చాలా దగ్గరగా పనిచేసింది సాయిగూడెంతో. ఇంతకుముందు టీషర్ట్లు, షార్ట్లు ఇచ్చినాము, కొన్ని స్టేషనరీ ఇచ్చినాము, మళ్ళీ కరోనా కిట్లు ఇచ్చినాము, కంటి ఆపరేషన్లు చేయించినాము, కుట్టు మిషన్లు ఇచ్చినాము. ఉపాధి పరంగా వస్తే ఆడవాళ్ళకు ఉపాధి పరంగా వస్తే కుట్టు మిషన్లు ఇచ్చినాము. సో ఆ పరంగా మేము సిటీలో ఉన్న కొన్ని కంపెనీలతో కూడా టైఅప్ అయి ఉన్నాం సంఘమిత్ర సేవా సమితి ద్వారా. సంఘమిత్ర సేవా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర నల్గొండలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వై రమేష్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్గా పనిచేసి పదవి విరమణ చేసిన సందర్భంలో స్థానిక నెహ్రూ యువ కేంద్ర మరియు యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో వారికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక సొసైటీ మీటింగ్ హాల్ నందు నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర నల్గొండలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వై రమేష్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్గా పనిచేసి పదవి విరమణ చేసిన సందర్భంలో స్థానిక నెహ్రూ యువ కేంద్ర మరియు యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో వారికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక సొసైటీ మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత స్టేట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వెంకటేశం పాల్గొని రమేష్ ఆయనతో దాదాపు 20 సంవత్సరాల పైన కలిసి పనిచేశారని, రమేష్ వంటి అంకితభావం గల వ్యక్తిని తను చూడలేదని వారి సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు డిపిఆర్ఓ మాట్లాడుతూ రమేష్ సహచర్యం చాలా చిరస్మరణీయమైనదని, రమేష్ లాంటి నిబద్ధత కలిగినటువంటి అధికారులు పదవి విరమణ పొందడం నిజంగా వారి సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారద మాట్లాడుతూ రమేష్ ఆవిడ 1986లో జాతీయ సేవా కార్యకర్తలుగా నెహ్రూ కేంద్రంలో చేరి అప్పుడు యువజన సంఘాలను మోటివేట్ చేయడంలో, స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినట్టు, వారితో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టమని, రమేష్ లాంటి నిబద్ధత కలిగిన అధికారులు వారి స్ఫూర్తిని నేటి యువత పునికి పుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఆహుతులు, యువజన సంఘ సభ్యులు అందరూ రమేష్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తాను నెహ్రూ యువ కేంద్రంలో 1986లో జాతీయ యువజన కార్యకర్తగా చేరి తర్వాత అకౌంట్స్ క్లర్క్గా పదోన్నతి పొంది మళ్ళీ అకౌంట్స్ ప్రోగ్రామ్ సూపర్వైజర్గా పదోన్నతి పొంది దాదాపు 8 జిల్లాలలో పనిచేశారని, 8 జిల్లాలలోని యువత కూడా చాలా సహకారంతో చక్కగా వారికి సహకారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి అధికారులు, అనధికారులు, యువజన సంఘ సభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఏ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని రమేష్ దంపతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రం జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్, రాష్ట్ర కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తర్వాత పెద్దలు గవర్నమెంట్ శ్రీ ఆర్ వెంకటేశ్వర గారు రిటైర్డ్ స్టేట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్టేట్ ఆఫీస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ నుంచి తర్వాత శివకుమార్ గారు. సార్ చూడాలి సార్ 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 చూడండి సార్. నెక్స్ట్ లేడీ హరికృష్ణ. సార్ చూడండి. నెక్స్ట్ బంధువులు. సార్ చూడండి. సార్ చూడండి. మేడం చూడాలి మేడం. తర్వాత ఏమి సార్ అన్నట్టు అప్డేట్స్ వస్తూ ఉంది. కంటిన్యూ అప్డేట్స్ మనం ఇంటర్ తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత ఆఫీసర్స్కి తర్వాత ఈ ఎక్కడైనా ఎవరికైనా ఏ స్థాయిలో ప్రెజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా స్థాయిలో కానీ యాదగిరి సార్ గారు చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్పిన రాజేష్ సార్ చెప్పిన శ్రీనివాస్ సార్ చెప్పిన గూగుల్ షీట్ కానీ యోగి కానీ ఉద్దేశపూర్వకంగా సార్ కంప్యూటర్ విషయంలో చెప్పినట్టు అప్పుడు మేము టైపింగ్ చేసాము. ఆఫీసర్ నుంచి కంప్యూటర్ పెట్టినప్పుడు నేను కంప్యూటర్ చేసేవాడిని. సార్ లెటర్ టైప్ తీసుకురావాలంటే నేను లెటర్ కొట్టే నేను 4 వేలు ఉన్న కంప్యూటర్ చేయడం టైపింగ్ మళ్ళీ అది ఒప్పుకొని ఆ లెటర్ పట్టుకుని నాకు వచ్చేది. సార్ జ్ఞాపకం ఉండలేదు. అదే కూర్చోబోయే కొట్టు ఏం షాక్ ఉండదు. కంప్యూటర్ షార్ట్ కొట్టు అసలు షార్ట్ కొట్టు. నెహ్రూ యువ కేంద్రలో నల్గొండలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఇక్కడ ఈ నెహ్రూ యువ కేంద్రంలో నేను దాదాపు ఒక 34 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ కాదు డిపార్ట్మెంట్లో చివరిగా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. నల్గొండ జిల్లా రోజు పదవి విరమణ పొందడం జరిగింది. ఇక్కడ కానీ మంచి అంటే ఆఫీషియల్స్ కానీ తర్వాత ఉండే లోకల్గా ఉండే యువతీ యువకులు కానీ ప్రతి ఒక్కరుగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా ప్రజల తరఫున అందరికీ నేను ఎందుకంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడనే రిటైర్ అయిపోయి ఇంతకుముందు వేరే జిల్లాలో పనిచేసిన కర్నూలు కానీ మహబూబ్ నగర్ కానీ సిద్దిపేట కానీ ఖమ్మంలో ఇక్కడ పనిచేసిన కూడా ఇక్కడ చివరిగా రిటైర్మెంట్ కావడం జరిగింది. ఇక్కడ సంతోషంగా మీరందరూ ఇక్కడ అంటే సర్వీస్ పీరియడ్లో ఎక్కడైనా ప్రతి జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ సహకరించిన ప్రతి వారికి అందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇవాళ వై రమేష్
అసిస్టెంట్ ప్రోగ్రామ్ అండ్ సూపర్వైజర్ నెహ్రూ యువ కేంద్రం నల్గొండ సూపరాన్యుయేషన్ రిటైర్మెంట్ తీసుకున్నారు నెహ్రూ యువ కేంద్రం నల్గొండ ఆఫీస్ నుంచి. ఈ సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇన్ని రోజులు మా సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు. ఇక ముందు కూడా వాళ్ళ లైఫ్లో చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి చాలా ప్రశాంతంగా హాయిగా గడపాలని కోరుకుంటున్నాం. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను నిషేధించాలి, చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రత ప్రతి విద్యార్థి బాధ్యత అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పరమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పందిరి రమేష్, సూర్యప్రకాష్ మరియు ఏఎన్ఎం నాగరాణి, సరిత, జ్యోతి మరియు సంస్థ సభ్యులు అంజనపల్లి శివసాయి, సైదులు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకే రండి మేడం, రండి ముందు రండి. ఇక స్లోగన్స్ ఏలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి నాయకత్వంలో చేపట్టిన మాదిగల మేలుకొల్పు యాత్ర మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమిది గోవిందరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తాకు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి నాయకత్వంలో చేపట్టిన మాదిగల మేలుకొల్పు యాత్ర మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమిది గోవిందరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తాకు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 1994లో ఎంఆర్పీఎస్ డిమాండ్ ప్రకారం మాదిగలకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మాదిగ ఉపకులాలకు 7% కాకుండా 12% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మాదిగల మధ్య సంఖ్యాభేదం ఉందని, జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కాకుండా జిల్లాలో సంఖ్యాపరంగా తేడా వస్తే అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించి వర్గీకరణ చేయాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మాదిగ వాడా తిరిగి వర్గీకరణపై చైతన్యం కల్పిస్తామని చెప్పారు. ఈ మాదిగల మేలుకొల్పు యాత్ర సూర్యాపేట నుంచి సోమవారం సాయంత్రం ఖమ్మం, మంగళవారం వరంగల్కు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు, నాయకులు పిడమర్తి వెంకటయ్య, ఆర్ఎన్ నాగరాజు, మాదిగ జేఏసీ యూత్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సంజయ్, యువజన రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రవణ్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైసా ఉపేందర్, మీసాల మహేష్, దేవరకొండ నరేష్, నక్కా మహేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండ్లపల్లి సుధాకర్, బండారి నరేందర్, పడిదల శంకర్, నెమ్మోది ప్రభు తదితరులు పాల్గొన్నారు. అమ్మా బాయ్, నమస్తే అమ్మా.
తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగలకు 7% వద్దు, జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ రావాలని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మాదిగల మేల్కొల్పి యాత్రను చేసుకోవడం జరిగింది. ఈ యాత్ర ఈరోజు సూర్యాపేట, సాయంత్రం కూడా ఖమ్మంలో కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు నల్గొండ జిల్లాలో కూడా యాత్ర విస్తృతంగా పర్యటిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే 1994 సంవత్సరంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మా జనాభా 7%, అది రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా జనాభా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో మాదిగ జనాభా ఎక్కువ. పెరిగిన జనాభాకు అనుగుణంగా మేము ఎంత ఉంటే మాకు అంత వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ జనాభాలో మాదిగ జనాభా 100కి 80%. 80% ఉన్న వాళ్లకు 7%, 20% ఉన్న వాళ్ళకు 6% వస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనుక అమలు జరిగినట్లయితే, ఎంఆర్పిఎస్ పెట్టిన డిమాండ్ ప్రకారం అమలు జరిపినట్లయితే మాదిగలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకోసమనే ఎస్సీఏబిసిడి ఉద్యమాన్ని, ఎస్సీఏబిసిడి అమలుని సరికొత్తగా నిర్వహించమని చెప్తాను ప్రభుత్వానికి. ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు లెక్కల ప్రకారం ఇవి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కులగణన చేయమంటున్నారు. ఆ కులగణన చేస్తే మాకు న్యాయం జరుగుద్ది. 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే అది జరిగి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత కూడా మాకు అప్పటి రిజర్వేషన్ ఇప్పుడు అమలు చేస్తారంటే మా జనాభా చాలా ఎక్కువ, మాకు సరిపోదు. కాబట్టి 2014 జనాభా లెక్కలైనా తీసుకోండి, సమగ్ర కుటుంబ సర్వే, లేకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ లెక్కలైనా ఆధారంగానైనా మాకు రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అందుకోసమనే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో 100కి ఎస్సీల జనాభా 90% మాదిగలు, నల్గొండ జిల్లాలో 100కి 80%. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మాదిగల మధ్య కూడా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ జిల్లాలో ఉన్న మాదిగల జనాభా కనుక అక్కడ, ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగల జనాభా కూడా ఇక్కడ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా ప్రధాన ఉద్దేశం జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా మాదిగ జాతి విశ్రమించబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ పరిధి వరకు మాత్రమే ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధికారులు సర్వే చేయడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సైతం హైడ్రా కూల్చివేతలు సూర్యాపేటలో ఉండవని ప్రకటించినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు తగ్గలేదన్నారు. ఇప్పటికే సూర్యాపేటలో చెరువుల సుందరీకరణ చేసిన నేపథ్యంలో కూల్చివేతలు ఉండవని రమేష్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఓవైపు కొందరిలో ఉపశమనం ఉన్నప్పటికీ మరికొంతమందిలో భయాందోళన ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దల చెరువు సమీపంలో ఇటీవల జరిగిన అధికారుల సర్వే విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పందించి కూల్చివేతల విషయమై స్పష్టత ఇస్తే ప్రజలు భయాందోళన నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రకటన చేయాలని కోరారు. ఎంతోమంది నిరుపేదలు 50 ఏళ్ల క్రితం నుండి మున్సిపాలిటీకి పర్మిషన్ తీసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఉన్నారని చెప్పారు. అధికారులు సర్వే పేరుతో మార్కింగ్ చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరుపేదలు కూల్చివేతలు చేస్తే ఆత్మహత్య శరణమని మానసిక వేదనలో బిక్కుబిక్కుమంటూ నిద్రాహారాలు మాని ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షులు కంబంపాటి అంజయ్య గౌడ్, కార్యదర్శి, సహాయ కార్యదర్శులు ఆకుల మారయ్య గౌడ్, సూర్యాపేట పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి, గోపాల్ రెడ్డి, నీలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆందోళన ఉన్నది. ఏ క్షణాన వచ్చి జేసీపీ వచ్చి కూలగొడతారో అని ఆందోళన చెందుతున్నారు. మరి తేజస్ నందలాల్ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా
ఈ ప్రజలకు స్పష్టం చేయాలని మరి నా పేరు పంతంగి వీరస్వామి గౌడు, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మరి అదే మాదిరిగా మా యూనియన్ తరపున సూర్యాపేట పట్టణాధ్యక్షుడు జనసత్యం గౌడ్ గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరం కూడా మా రియల్ ఎస్టేట్ యూనియన్ కార్యాలయం నుంచి మరి ఒకసారి ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి వారి ఆందోళనను, వారి మనశ్శాంతిని మరి మీ తేటతెల్లం చేయాలంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి చెబితే మరి ప్రజానీకం కూడా ప్రశాంతంగా ఉంటారు. మరి కావున ఇక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా మరి ఇక్కడ ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇల్లు కట్టుకొని గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తున్నారు. మరి అలాంటి బ్యాంకు లోన్లు అప్పులు తీసుకొచ్చుకున్నారు. బ్యాంకులో లోన్లు 30-40 లక్షలు ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయలు కూడా డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నారు. మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి చెప్పాలని కోరుతున్నా. మరి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా, వారు ఎంతోమంది జీవనం కొనసాగించి మరి మనం ప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, ప్రాజెక్టులు కానీ, గ్రామాన సీసీ రోడ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కానీ కూలగొట్టడం అనేది, ఆస్తులను కూలగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్ళాలి. కానీ వారు చూస్తున్నాం, గత 10-15 రోజుల నెలల కూడా చూస్తున్నాం, ఎంతోమంది అర్థనాదాలు, ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి కూడా దాపరించింది. కావున ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ గారు అధికారికంగా ప్రకటన చేసి మరి ఏఈఓ గారికి కానీ, ఇరిగేషన్ అధికారి గారు కానీ, మిగతా సర్వే అధికారులకు కానీ ఇక్కడ సూర్యాపేటలో మరి ఎందుకు సర్వే చేశారో మరి ఇవన్నీ కూడా వివరణ ఇచ్చి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూలగొట్టేది లేదు, సర్వే లేదు, మరి కేవలం జిహెచ్ఎం పరిధి, హైదరాబాద్ పరిధి వరకే అని కూడా మరి ఆయన ఒకసారి జిల్లా కలెక్టర్ గారు స్పందన ఇస్తే సూర్యాపేట ప్రజానీకం అంతా కూడా ఊపిరి పీల్చుకుంటుంది. సూర్యాపేట ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. మరి కొంతమంది కానప్పుడు తెలియనప్పుడు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఆ కొంతమంది కోసమైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మరి సూర్యాపేట జిల్లాకు ఇక్కడ లేదు, హైడ్రా లేదని చెప్పాలని మా రియల్ ఎస్టేట్ యూనియన్ తరఫున సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కలెక్టర్ గారు ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఒకసారి చెప్తున్నా. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి అన్ని జిల్లాలో లేదు, కేవలం ఇక జిహెచ్ఎం గుర్రంపోడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మండలంలోని మైలాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మారం వెంకటరెడ్డి రత్నమాల పదవీ విరమణ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మండలంలోని మైలాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మారం వెంకటరెడ్డి రత్నమాల పదవి విరమణ మహోత్సవం ఆత్మీయ వీడుకోలు కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మారం వెంకటరెడ్డి ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శులను నియమించిన నాటి నుండి నేటి వరకు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారని, గుర్రంపోడు మండలంలో గత 20 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ప్రజాప్రతినిధులు మండలంలోని ప్రజలతో మమేకమై నొంపికత నొవ్వకత అనే విధంగా అందరి మన్ననలు పొంది ఈరోజు పదవి విరమణ చేయుచున్న సందర్భంగా మారం వెంకటరెడ్డి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడవాలని పేర్కొన్నారు. మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ తన ఎన్ని సంవత్సరాల ఉద్యోగ జీవితం వెనుక తన జీవిత భాగస్వామి రత్నమాల సేవలు ఎంతో అమూల్యమైనవని భావోద్వేగాన్ని గురయ్యారు. ఈ సందర్భంగా మారం వెంకటరెడ్డిని సహచర పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, బంధుమిత్రులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంజుల, కాంగ్రెస్ జిల్లా నాయకులు కంచర్ల విజయేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, ఎంపీఓ సుమలత, ఏపీఓ గోపాల్ రెడ్డి, ఏయు శ్రీనివాసరావు, గ్రామ ప్రత్యేక అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, మండల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, మైలాపురం, గుమ్మడవెల్లి గ్రామస్తులు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేమంటూ హెడ్లైన్స్ మరోసారి. సైదాపూర్ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ భవన్ గేట్ వద్ద పార్టీ కార్యకర్తలను కలుసుకున్న ఎంపీ వద్దిరాజు. పదవి విరమణ పొందిన ఎస్ఐని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం లేకపోవడం వలన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన కరువు. కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుండి విడుదలైన నీరు ఆలేరు పట్టణంలోని పెద్ద వాగులోకి రావడంతో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సంఘమిత్ర సేవా సమితి ఆలేరు వారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలకు డబుల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర నల్గొండలో పనిచేసి పదవి విరమణ చేసిన వై రమేష్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్కు ఘనంగా వీడ్కోలు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న మేడి హరికృష్ణ. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలన్న డాక్టర్ పిడమర్తి రవి. అధికారుల సర్వేపై కలెక్టర్ స్పందించాలన్న జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. గుర్రంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా పంచాయతీ కార్యదర్శి మారం వెంకటరెడ్డి రక్తమాల పదవి విరమణ మహోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.